ఎక్కువగా నాకొచ్చే కామెంట్స్ ఏంటంటే, ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టుంది. లేదంటే షోల్డర్ దగ్గర కుట్టు ముందుకొస్తుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షార్ప్‌గా ఉంది. అసలు షేప్ లేదు. అవన్నీ వస్తాయన్నమాట. నాకు ఎక్కువగా కామెంట్స్. ఇప్పుడైతే వాటి మీద వీడియో చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నానండి. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. మన మెథడ్‌లో మీరు బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేస్తారనమాట. మిగతాది బ్యాక్ పార్ట్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత షేప్ బెల్ట్. చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే మనకి బార్డర్ వచ్చిందండి. తిప్పేసుకుంటే సరిపోతుందనమాట. స్టిచ్చింగ్ వీడియోలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, పైన షోల్డర్ కుట్టు తగ్గించి బ్యాక్ పార్ట్ దగ్గర చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాదు. ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు వచ్చేసి 7 మీద 9 గీతలు, అంటే 8వ నెంబర్ అనమాట. అంటే 3.5 రావాలి కదా. 3.5కి మార్కింగ్ వేసుకోండి. లేదంటే 3.5కి వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే హ్యాండ్ పొడుగున్నాయి కదా, పట్టేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ 3.5 కన్నా ఒక గీత ఎక్కువ పెట్టాను అంతే. ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే మాత్రం ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలంటే 6 మీద 9 గీతలు వేయాలండి. సరిపోతుంది అప్పుడు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు. అంటే 6 మీద 9 గీతలు వచ్చింది కదా, అంటే 1 ఇంచ్ మైనస్ చేస్తాం కదా, దాంట్లో సగానికి ఫోల్డ్ చేయండి. అయితే ఫోల్డ్ చేసి ఒక లైన్ వేసుకుని కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి పాత ఒక 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కర్వ్ తిప్పండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలంటే కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, తర్వాత ఆర్మ్ లూజ్కి ఇంకొకటి, ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకొని ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోత్ అనేది తీసేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా 2 లేయర్స్ని తీసేసుకోండి ఇలాగ నీట్గా. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి. హైట్ పెంచమంటే ఇక్కడే పెంచాలి, కానీ నాకు హైట్ పెంచమని ఏం చెప్పలేదు కస్టమరు. అందుకని నేను ఖర్చుల కోసం మాత్రమే హైట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసాం కదా, వీపు పార్ట్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో డాట్ నుంచి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం పైకి ఇంకొక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్, పైకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉంటుంది కదా, నెక్ డీప్ అనేది ఎంత ఉందో వీపు పార్ట్ హైట్ చూసుకుంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ తెలిసిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి, ఇలాగా హుక్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే వీరికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బాడీ అనేది ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. సో మీకు అలా అనిపించినా అనిపించకపోయినా చెస్ట్ లూజ్ అనేది ఇలాగే తీసుకుంటేనే కొత్త వాళ్ళకి బాగా సెట్ అవుతుంది బ్లౌజు. ఇప్పుడు ఫోల్డింగ్ ఎక్కడ పడిందో అక్కడి నుంచి చూసుకోండి. మనకి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ అనేది ఎక్కడ పడిందో దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ దగ్గర నుంచి సాగదీయకుండా నార్మల్గా ఉక్స్ పట్టి వరకు చూస్తే నాకు 9.5 వచ్చింది. అంటే దగ్గర మనకి ఒక 39 వరకు అయితే సైజ్ అనమాట. 39 సైజు వాళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది ఖచ్చితంగా ఒక 8.5 అలా ఉంటుంది. కానీ వీళ్ళకి లేదు, చూసారా, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు 9.5కి మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా 9.5కి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ తక్కువ వస్తుంది, చంక లూజ్ తక్కువ ఉంది కాబట్టి డౌన్ తక్కువ వస్తుంది. ఎవరికైనా 6 పెట్టొచ్చు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్. 6 పెడితే చంక కిందకి వెళ్ళిపోయి లూజ్ అయిపోయి టైట్ అయిపోతుంది. చెస్ట్ అనేది కుట్టు ముందుకు వచ్చేసి టైట్ అయిపోతుంది అనమాట. నెక్ విడితే 2.5, కింద 3.5 తీసుకోండి, పెద్ద సైజు కాబట్టి. కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర నెక్ పక్కన ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఫుల్ షోల్డర్ నాకు 5.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది, అంటే 5.6. ఇక్కడ 5.6కి కొంచెం కిందకి దింపుకోండి. చెప్పాను కదా, చంక డౌన్ 6 రాదు, ఆర్మ్ లూజ్ బాగా తక్కువ ఉంది. నేనైతే 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూద్దాం 5.5 అనేది
మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది, అంటే చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట 5.5 అనేది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ తిప్పేసుకోండి. మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 7.9. ఓకేనా? అందుకు నేను 5.5 తీసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ తిప్పేసేయండి. ఇలాగ సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. చేసే ముందు అసలు మనం చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఇచ్చామో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ కూడా ఖర్చులతో కలిపి, అంటే డాట్ ఖర్చులతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 8.5, డాట్ కోసం 1 ఇంచ్ 9.5. 9.5కి మార్కింగ్ వేసుకుని దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసాను. చెస్ట్ లూజ్ కరెక్ట్గా తీసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. సగానికి ఫోల్డ్ చేసాం కదా. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు కూడా అంతే. ఇలాగా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ అస్సలు స్కిప్ చేయకండి, మీ డౌట్స్ అని అక్కడ క్లియర్ చేస్తాను. ఇలా చక్కగా ఇలాగా మార్కింగ్ వేసుకొని అదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ మన వైపు ఉండాలి. ఎందుకో తెలుసా? మనకి ఫ్రంట్ పార్ట్ అనేది హుక్స్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా వేసిన తర్వాత యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది అలాగా. ఈ చంక దగ్గర కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఈ సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి బెస్ట్. ఇక్కడ కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ వీపు పార్ట్ సైడ్ కూడా ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత తీసేసేయండి, ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర ఫస్ట్ నెక్ చూద్దాం. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇది ఉంది కదా మనకి నెక్ లైన్, చక్కగా రౌండ్గా డీప్ ఎక్కడికి టచ్ అవుతుంది చూసుకోవాలి. ఇలా నెక్ అనేది రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ కొంచెం తగ్గించండి ఉన్న బ్లౌజ్ కన్నా. లేదు షోల్డర్ కుట్టు ముందుకు వస్తుందంటే కొంచెం పెంచాలన్నమాట. అది ఉంటుంది ఇక్కడ మెయిన్ మ్యాటరు. ఎక్కువైతే జారిపోతుంది, తక్కువైతే కుట్టు ముందుకు వస్తుంది. ఎలా కొలుచుకోవాలంటే పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి, షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా, 12.5 వచ్చింది. షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకో. అయిపోయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ చూశారు, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూశారు కదా, పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి. అయితే ఇక్కడ చూడండి, పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేశాను. వేసిన తర్వాత నెక్ రౌండ్ ఎలా కొలుచుకున్నాను? పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా నెక్ రౌండ్ అనేది ఎక్కడ టచ్ అయిందో అక్కడికి చూసుకున్నాను అనమాట. ఇలా నెక్ రౌండ్ ఇలా చూసుకుంటే ఎక్కడికి టచ్ అయిందో చూసుకోవాలి. దానికన్నా కొంచెం 2 గీతలు పైకి పెట్టుకోవాలి మార్కింగ్ అనేది, ఎందుకంటే మళ్ళీ మనం నెక్ రౌండ్ తిప్పుతాం కదా, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి మనకి డాట్ తెలియాలి కదా. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాము. షోల్డర్ దగ్గర వదిలేసుకుని నెక్స్ట్ మన వైపు నుంచి, అది నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి. ఇక్కడ చూడండి, మన వైపు నుంచి పెద్ద బ్లౌజ్ కాబట్టి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఈ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఇంకొక మార్కింగ్ అంతే. 1/2 ఇంచు లోతు తీసేసుకొని చంక దగ్గర సరిపోతుంది. అంతేనండి, అలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచితే జారిపోతుంది ఎక్కువ, ఫ్రంట్ పార్ట్ హైట్ తగ్గిస్తే ఫ్రంట్ పార్ట్ నెక్, అది నెక్ దగ్గర అదే భుజం దగ్గర కుట్టు ముందుకు వస్తుంది. షేప్ ఎక్కువ రావాలంటే మన డాట్స్ దగ్గరికి వేస్తే షేప్ వస్తుంది. మాకు అంత షేప్ వద్దంటే డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఉండాలి. మరి 1 ఇంచ్ వస్తే షార్ప్గా వచ్చేస్తుంది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. షార్ప్గా ఎందుకు వస్తుంది అంటే అలా దగ్గరికి వెళ్ళే కొద్ది డాట్స్ అక్కడ షార్ప్ వచ్చేస్తుంది. మీరు దూరంగా వేస్తే నార్మల్గా ఉంటుంది. షేప్ లేదు అంటే వాళ్ళకి కొంచెం దగ్గరగా వేయాలి. 3 డాట్స్ కూడా దగ్గరగా వేయాలన్నమాట. ఆ టిప్స్ గమనించండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసి పక్కన పెట్టేస్తే నడుము దగ్గర పట్టికి అతుక్కోవచ్చు. ఇప్పుడు మనం మిగిలింది షేప్ బెల్ట్. దీనికోసం పొడుగ్గా ఉండాలి క్లాత్ అనేది. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం లైన్ అనేది మార్కింగ్ వేసుకోండి.
10.5 ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది. పొడుగు వచ్చేసి ఇంక అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి మనకు ఒక ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకోండి. ఇలా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచు టేపును వదిలేయండి. వదిలేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఎంత వచ్చింది నాకు 3 ఇంచులు వచ్చింది. ఇక్కడేమో నాకు 3.5 వచ్చింది. షేప్ దగ్గరేమో 2.5 వచ్చింది. అంతే. ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా. అంతే, ఇంకేమీ లేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మాత్రం మీకు ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట. అంతే. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. అర్థమైంది కదండి ఫ్రంట్ పార్ట్ ఎందుకు జారుతుంది, హైట్ ఎక్కువ అవుతాయి. ఎందుకు షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ అవుతాయి.